దీప తన కన్న కూతురని నిజం తెలుసుకున్న దశరథ్. ఇంతకు దశరథ్ కు దీప తన కన్న కూతురనే విషయం ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు, మరిదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కార్తీక్ దీప ఇద్దరు కూడా సుమిత్ర మాట్లాడిన మాటలతో దశరథ్ మాట్లాడిన మాటలతో చాలా డిస్టర్బ్ అవుతారు. అయితే కాంచనని ఇంటి ఆడపడుచుగా లాంఛనంగా పిలవాలి అని చెప్పి కార్తీక్ అనుకుంటాడు. ఆ విషయాన్నే ఎక్స్ప్రెస్ చేస్తాడు శివనారాయణ దగ్గర. ఇక అప్పుడు దశరథ్ సుమిత్ర ఇద్దరూ కలిసి దీప అన్న మాటల్ని గురించి కూడా ఆలోచించి కాంచనను పెళ్లికి పిలవడానికి అంటే ఎంగేజ్మెంట్ కి పిలవడానికి వెళ్తారు. అక్కడ సుమిత్ర ఇంకా కాంచన అయితే చాలా ఎమోషనల్ అవుతారు. కాంచన తన కోడల్ని ఎక్కడా సుమిత్ర తక్కువ చేయటం అస్సలు ఇష్టపడదు. దీప చేత్తో ఇస్తే కాఫీ కూడా తాగదని చెప్పి అనసూయ చేత పంపిస్తే కాదు అని చెప్పి దీపను పిలిపించి మరి నువ్వు నీ ఇంటి పని మనిషి గురించి రాలేదు ఇక్కడికి, నువ్వు కాఫీ తీసుకోబోయేది నా ఇంటి కోడలు, ఈ ఇంటి యజమానురాలి చేతుల మీదుగా, కాబట్టి తీసుకో వదినా అని చెప్పని అంటుంది. ఇక అలా అనేసరికి దీప ఇవ్వబోతూ ఉండగా కార్తీక్ ఎవరికి ఇష్టం లేని పనులు చేయొద్దమ్మా, వాళ్ళు వచ్చిన పనిని కానివ్వండి అని చెప్పని అంటాడు. ఇక కాంచనకు బొట్టు పెట్టి లాంఛనంగా తాంబూలం చేతికిచ్చి అమ్మాయి ఎంగేజ్మెంట్ కి రమ్మని చెప్తుంది. అప్పుడు దీపతోటి కాంచన అయితే నువ్వు మీ చిన్నమ్మకి అంటే నా వదినకి బొట్టు పెట్టు అంటుంది. ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది. తన కోడల్ని ఎక్కడా కూడా సుమిత్ర తక్కువ చేయటం కాంచనకు అస్సలు ఇష్టముండదు. ఎంతైనా ఒకే ఇంటి ఆడపడుచులు కదా, దీపకి కాంచనకి ఇద్దరికి ఒకటే పౌరుషం. ఇక ఇలా అయిపోయిన తర్వాత దశరథ్ వాళ్ళైతే పిలవాల్సిన అన్ని చెప్పేసేసి అక్కడ నుంచి బయలుదేరి వెళ్లిపోతారు. ఇక అలా వెళ్లిపోయిన తర్వాత దశరథ్ సుమిత్ర తోటి నువ్వు అంత హార్ష్ గా దీప విషయంలో ఉండాల్సిన అవసరం లేదు కదా సుమిత్ర, దీప చేసిన మంచిని మర్చిపోయి కేవలం నీ కూతురు మాట్లాడుతున్న మాటల్ని బట్టి దీప చెడ్డది అని నువ్వు అనుకుంటున్నావేమో, అంటే మీకెందుకు దీప మీద అంత కన్సర్న్ చూపించాలనిపిస్తోంది, దీప ఎలాంటి ఆలోచనలు చేస్తోందో, ఏ విధంగా మన కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటోందో మీకు అర్థమవుతోందా అంటుంది సుమిత్ర. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా దూరంగా దశరథ్ అక్కడ వెళ్తోంది దాసులా అనిపించి దశరథ్ చాలా కీన్ గా అబ్జర్వ్ చేసేసరికి రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటాడు దాసు. కార్తీక్ దాసుని చాలా జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా వేరే చోట దాచిపెట్టాడు, కానీ అంటే అక్కడ ఉంచాడు. కానీ దాసుకి ఇటు నుంచి కాశీ ఇబ్బందుల్లో ఉన్నాడనే విషయం తెలియడం, కాశీ 10 లక్షల కోసం ఇబ్బంది పడుతున్నాడని తెలియడంతో తను దాచిన డబ్బుని బ్యాంక్ లోంచి డ్రా చేసి కాశీకి ఇద్దామని చెప్పి దాస్ అయితే కార్తీక్ కి చెప్పకుండా వచ్చేస్తాడు. ఇక దశరథ్ దాసుని చూసి సుమిత్రతోటి ఇక్కడ నుంచి నువ్వు క్యాబ్ లో వెళ్ళిపో, నాకు అర్జెంట్ పనుంది అని చెప్పని అంటాడు. అదేంటండి, పనులన్నీ ముగించుకుని ఆపుకునే కదా కాంచన కోసం వచ్చారు, ఇప్పుడు నన్ను ఇక్కడ దించేస్తారు అంటుంది సుమిత్ర. నేను చెప్తున్నాను కదా నువ్వు అర్జెంట్ గా వెళ్ళు అనేసి గబగబా క్యాబ్ బుక్ చేసేసి ఇక సుమిత్రని క్యాబ్ లో పంపేసి దాసు ఎటైతే రోడ్ క్రాస్ చేశాడో అటుగా వెళ్తాడు దశరథ్. అలా వెళ్లేసరికి దాసు ఆటో ఎక్కబోతూ ఉండగా గబగబా వెళ్లి వెనక నుంచి చేయి పట్టుకుంటాడు. ఎవరా అని చెప్పి సడన్ గా వెనక్కి తిరుగుతాడు. ఇక దాస్ అయితే దశరథ్ ని చూసి షాక్ అయిపోతాడు. అన్నయ్య అని చెప్పని అనగానే ఏమైపోయావురా, ఎక్కడికి వెళ్లిపోయావు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వెక్కడున్నావంటే వాడు చెప్పడు, వాడికి తెలుసా లేదా అనే అనుమానం నా మనసుని ఇంకా తొలిచేస్తోంది. అసలు ఏమైపోయావు, నువ్వు నాకు చెప్పాలనుకుంటున్న నిజమేంటి, జోస్ని నిన్నెందుకు చంపాలనుకుంది, నాకు ఇవన్నీ అర్థం కాక తల పట్టుకుని ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలుసా. ఒక పక్క నుంచి నా కూతురు ఎంగేజ్మెంట్, ఆ గౌతమ్ గాడు మంచోడో కాదో తెలీదు, కానీ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది, తప్పట్లేదు, నాకేం అర్థం కావట్లేదు దాసు అని అనేసరికి అన్నయ్య ఇక్కడెక్కడైనా కనపడితే కార్తీక్ తిడతాడు, వాడికి చెప్పకుండా వచ్చేసాను అనగానే అంటే నువ్వు కార్తీక్ ఆధ్వర్యంలోనే ఉన్నావా, కార్తీక్ నిన్నెక్కడైనా దాచిపెట్టాడా అంటే కాదు జాగ్రత్త పెట్టాడన్నయ్య అని చెప్పని అంటాడు. ఇక దాస్ అయితే దశరథ్ తోటి అవునా సరే పద అని చెప్పి ఇక గబగబా కారులో ఎక్కించుకుని దూరంగా తీసుకెళ్తాడు దశరథ్. ఏం జరిగిందిరా, అసలు జ్యోత్స్న నిన్నెందుకు చంపాలనుకుంటోంది, నిన్ను కార్తీక్ ఎందుకు దాచిపెట్టాడు, మాకెవరికి తెలియకుండా మీ మధ్యనే నలుగుతున్న రహస్యం ఏంటి, నాకవన్నీ ఇవాళ తెలియాలి అని చెప్పని అంటే అవునన్నయ్య నీకు తెలియాలి, ఖచ్చితంగా తెలిసి తీరాలి, ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో నీకు తెలిస్తేనే కదా నువ్వైనా కూడా ఆలోచించగలుగుతావు, ఏం చేయాలనే నిర్ణయం తీసుకోగలుగుతావు అని చెప్పని అంటూ నువ్వు ఈరోజు ఎవరైతే నీ బిడ్డ అని చెప్పి నమ్ముతున్నావో, ఎవరైతే నీ కన్న కూతురు అని చెప్పి గుండెల మీద ఎత్తుకుని పెంచావో
ఎవరైతే నీ కన్న కూతురని దాని భవిష్యత్ ఏమవుతుందో అని ఆలోచిస్తున్నావో ఆ బిడ్డ నీ బిడ్డ కాదు అని తెలిస్తే తట్టుకునే పరిస్థితి నీకుందా అన్నయ్య అని అడుగుతాడు దాసు. ఏం మాట్లాడుతున్నావురా దాసు అని చెప్పి దశరథ్ అంటాడు. అవునన్నయ్య, నువ్వు ఎవరినైతే నా కన్న కూతురు అని చెప్పి ఎంతో సంతోషంగా ఆనందంగా పెంచుతున్నావో, తన జీవితం కోసం తన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నావో తను నీ కన్నబిడ్డ కాదు అనగానే, జ్యోత్స్న నా కన్నబిడ్డ కాదా అంటాడు దశరథ్. అవునన్నయ్య, జ్యోత్స్న నీ కన్నబిడ్డ కాదు. నీ కన్నబిడ్డ ఎంతో ఉన్నతమైన విలువలతో పెరిగింది. పేదరికంలో పెరిగినా కానీ చాలా మహోన్నతమైనటువంటి భావాలు కలిగిన మనిషి. ఇంకా చెప్పాలంటే నిన్ను వద్దని కలిపి చూస్తే ఎలా ఉంటుందో అలాంటి ద్విగుణీకృతమైన మూర్తి అని చెప్పని అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరి గురించి చెప్తున్నావు? నా బిడ్డ జ్యోత్స్న అంటే కాదని చెప్పి నువ్వు అంటావేంటి అని అంటాడు దశరథ్. నేను చెప్తోంది నిజమన్నయ్య, నీ బిడ్డ జ్యోత్స్న కాదు. నువ్వు కన్న బిడ్డ అయితే జ్యోత్స్న కాదు. నీ కన్న కూతురు ఎంతో పేదరికంలో పెరిగింది, ఎన్నో కష్టాలను అనుభవించింది, ఎన్నో నిందలు పడింది, మాటలు మోసింది. భగవంతుడు ఎక్కడ పెంచినా ఎక్కడ పెరిగినా తిరిగి తన వాళ్ల దగ్గరకు తన్ని చేర్చాడు. నువ్వు నీ చెల్లి కోరుకున్న కోరికను నెరవేర్చాడు అనగానే, మేమిద్దరం కోరుకున్నది దీపకి జ్యోత్స్నకి కార్తిక్ కి జ్యోత్స్నకి పెళ్లి జరగాలని. అది ఎక్కడ నెరవేరిందిరా అని చెప్పని అంటాడు దశరథ్. కాదనయ్య, మీరు కోరుకున్నది కార్తిక్ కి జ్యోత్స్నకి పెళ్లి జరగాలని కాదు, నీ కూతురికి కాంచన కొడుక్కి పెళ్లి జరగాలని. అదే జరిగింది అనగానే, ఎలా జరిగిందిరా? కార్తిక్ దీపను పెళ్లి చేసుకున్నాడు కదా అని చెప్పని అంటే, మరి దీప నీ కన్న కూతురే కదన్నయ్య అంటాడు దాసు. ఏం మాట్లాడుతున్నావు దాసు అని చెప్పని అనగానే, అవునన్నయ్య, దీప ఎవరో కాదు, నీ కన్న కూతురు. ఆ నీ కన్న బిడ్డని రోడ్డు పాలు చేసింది స్వార్థంతో కూడిన ఒక తల్లి మనసు. ఆ స్వార్థం ఎలాంటిదంటే నీ యావదాస్తిని కబళించేంతటిది. దానికోసం ఏ రోజైతే నీ కూతురు పుట్టిందో ఆ రోజే పురుడు పోసుకున్న ఆ ఆలోచన ఆచరణలోకి వచ్చింది అని చెప్పని అనగానే, నాకేం అర్థం కావట్లేదు అంటాడు దశరథ్. అవునన్నయ్య, మా అమ్మ మనస్సులో మీ ఇంట్లోకి అడుగు పెట్టిన రోజునే మీ ఆస్తి మొత్తం తనది చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. నీ తల్లి చనిపోవటం, అదే సమయంలో మీ నాన్న ఒంటరిగా ఉండటం, దానికి తోడు ఓదార్పు అవసరమైన సమయంలో మీ నాన్నకు ఓదార్పునిచ్చి మొత్తానికి మా అమ్మ మీ ఇంటికి యజమానురాలై కూర్చుంది. పేరుకి యజమానురాలుగా ఉంటే ఏంటి ఉపయోగం? అదేదో పూర్తిగా యజమానురాలనైతే బాగుంటుంది కదా అనే స్వార్థం ఆమెలో పురుడు పోసుకుంది. దానికి సమయం కోసం వేచి చూసింది. ఏ రోజునైతే నా భార్య ప్రసవించిందో అదే ఘడియల్లో వదిన ప్రసవించింది. ఆ సమయంలో మా అమ్మ తన ఆలోచనలకి కార్యరూపాన్నిచ్చింది. నీ బిడ్డను తీసుకెళ్లి రోడ్డు పాలు చేసింది. నా బిడ్డను తీసుకొచ్చి నీ ఇంటి యజమానురాల్ని చేసింది. ఇక ఇప్పుడు నా కూతురికి కూడా నువ్వు తన కన్న తండ్రివి కాదని తెలుసు, అలాగే తను ఆ ఇంటి వారసురాల్ని కాదు అని కూడా తెలుసు. దాంతో పాటు దీపే ఈ ఇంటి వారసురాలని కూడా తెలుసు. ఇంకా చెప్పాలంటే మా అమ్మకే తెలీదు దీప ఇంటి వారసురాలని. ఆ విషయం తెలిసిన క్షణం నుంచి జ్యోత్స్న దీప మీద ఎప్పటికప్పుడు అటాక్స్ చేస్తూనే ఉంది, దీపను చంపాలనుకుంటూనే ఉంది అని చెప్పి దాస్ చెప్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ్. వెంటనే రారా అని చెప్పి తనతో పాటు తీసుకుని వెళ్తాడు దాస్ని. తీసుకుని వెళ్తూనే దీపకు ఫోన్ చేసి ఇంట్లోనే ఉన్నావా అని అడుగుతాడు. ఉన్నానండి అనగానే, వస్తున్నాను అంటూ ఇక సుమిత్రకి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళావా అంటాడు. వచ్చేస్తానండి అంటుంది. వెంటనే దశరథ్ దాస్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు. నువ్వు నాకు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా తూచా తప్పకుండా పొల్లు పోకుండా మొత్తం చెప్పు అంటాడు. దాసు మొత్తం విషయాన్ని సుమిత్ర ముందే చెప్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర. ఏంటండి ఇదంతా అంటే, మన తలరాత సుమిత్ర, మన తలరాత. మన జీవితాల్ని తలకిందులు చేయటానికి మా పిన్ని రూపంలో ఒక ఉపద్రవం ఈ ఇంట్లో వచ్చి పడింది. ఆ తరువాత ఆ ఉపద్రవం కాస్త ఉప్పెనగా జ్యోత్స్న రూపంలో మారింది. ఇప్పుడు అది ముంచటానికి సిద్ధంగా ఉంది అని చెప్పని అంటే, అలా జరగనివ్వను నాన్న. ఎవ్వరూ కూడా మన కుటుంబం జోలికి వస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి నేను ఆల్రెడీ రుచి చూపించాను. ఇన్ కేస్ ఒకవేళ గనక మన జోలికి వచ్చినా, మన కుటుంబం జోలికి వచ్చినా వాళ్ళ ప్రాణాలు తీయకుండా మాత్రం వదలను. నన్ను దాటుకుని ఏ ఆపదైనా మీ దగ్గరికి రావాలి నాన్న అంటుంది దీప. ఒక్కసారిగా సుమిత్ర దీపను దగ్గరకు తీసుకుని చాలా వెక్కి వెక్కి ఏడుస్తుంది. దశరథ్ దాసుని దగ్గరకు తీసుకుని, నా బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు చాలా థ్యాంక్స్ దాసు అని చెప్పని అంటాడు. నేను కాదన్నయ్య కాపాడింది, కుబేర్ అనే కడు పేదవాడు నీ బిడ్డ ప్రాణాలని కాపాడి పెంచి పెద్ద చేశాడు.
ఈ నిజాన్ని తెలిసి కూడా బయట పెట్టలేక ఎంతో ఇబ్బంది పడ్డాను. చెప్పలేకపోతున్నానే అని బాధపడ్డాను. కానీ నా కూతురి మనస్తత్వం నన్ను నిజం బయట పెట్టేలా చేసిందంటాడు దాసు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.